యొక్క నామము ఘనపరచబడటమే. To uphold the name of the Lord, that is our first priority. దేవుని నామముని ఘనపరచాలి. మనం ఎక్కడైతే దేవుడి నామమును దూషింపబడుతుందో అక్కడ మనం ఆయన నామముని తిరిగి ఘనపరచబడేలాగా మనము ప్రయాసపడాలి, మనం కష్టపడాలి, మనము అటు విధంగా ఆయన కొరకు శ్రమించాలి. రైట్. సంఖ్యాకాండము మమ్మ ఇందాక ఎఫిషియన్స్ లో నాకు ఒకసారి ఒక చిన్న మాటతోని వాక్యముతో నేను ప్రారంభిస్తాను. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక. ఆమెన్. సో ఈ మాట చెప్పి నేను ప్రారంభించాలనుకున్నాను. సో అమ్మగారు నాకు జ్ఞాపకం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సంతోషంగా ఉన్నారు కదండి అందరూ? కదండి? ఎందుకో సంతోషంగా ఎందుకు ఉన్నాం మనం అనేది ఒక మాట. ప్రభు మీకున్నాడు, సరే ఓకే. ప్రభు మీకున్నారు, మిగతా వాళ్ళకి లేరని సంతోషపడుతున్నారా? చెప్పండి. మీతోనే మాట్లాడితే ఏమి లాభం అండి? అట్లా కాదు. మీరు సంతోషంగా ఎందుకున్నారని ఎందుకు అడుగుతున్నానంటే, సంతోషంగా మనం ఉండకూడదు. సంతోషంగా మనం ఉండకూడదు. అన్ని ఆత్మలు నశించిపోతున్నప్పుడు మనం సంతోషంగా ఎలా ఉంటాం చెప్పండి? ఎల్లప్పుడూ అంటే అన్ని సమయాలు. ఎలా ఆనందించమన్నాడు? ఏమి చేసి ఆనందించమన్నాడు? ఆమేన్. ఆయన పని చేసి ఆనందించమన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు ఏ క్షణము ఏమి జరుగుతుందో మన కుటుంబంలో మన జీవితంలో మనకు తెలియదు. కాబట్టి అందుకనే ప్రతిరోజు ఏం చేయాలి? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి, ఏడవండి. కన్నీళ్ళు రాకపోతే వచ్చేదాకా ఎక్కడం, కానీ ప్రార్థనలు మాత్రము చెయ్యండి. మీ కొరకు, మీ ఇంటి వారి కొరకు, ఈ లోకంలో ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు దయచేసి ప్రార్థనలు చేయాలండి. నా సంఘాన్ని నేను కోర్చినది ఒకటే, ఆత్మలు భారము కలిగి నా సంఘము ప్రార్థనలు చేయాలని ఇది ఒక్కటే ఆశిస్తున్నానండి. ఐ వాంట్ యూ టు ప్రే విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో నశించిపోతున్న నీ కుటుంబంలో ఉన్న ఆత్మల కొరకు, నీ పొరుగువాని ఆత్మ కొరకు మీరు మీ పూర్ణ హృదయంతో ప్రార్థించాలని నా సంఘాన్ని నేను కోరుచున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ ప్లీడింగ్ విత్ మై చర్చ్. ఓకే. నాకైతే ఇన్ని పరిస్థితులను చూసి నేను సంతోషించలేకపోతున్నాను. మానభంగాలు జరుగుతున్నాయి. పిల్లలు, చిన్న పిల్లలని బలాత్కారాలు చేస్తున్నారు. ఎటు చూసినా ఘోరమైన విషయములే మనం వింటున్నాము. న్యూస్ పేపర్ తెరిచినా, టీవీ ఆన్ చేసినా కూడా, బయటికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువా, నేను ఎలా సంతోషంగా బ్రతకగలుగుతాను? ఒకడు నశించిపోతూ ఉంటే నేను ఎలా సంతోషంగా బ్రతకగలుగుతాను? ఒక జీవితము పాడైపోతూ ఉంటే ప్రభువా, నన్ను ఎలా సంతోషించమంటావు? నా కుటుంబంలోనే ఇంతమంది నశించిపోతున్నారు ప్రభువా, నేను ఏ విధంగా నవ్వుతూ బ్రతకాలి ప్రభువా? ఏ విధంగా నేను సంతోషంగా బ్రతకాలి? బ్రతకలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను ప్రభువా. నిజంగా దుఃఖిస్తున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని, నా కుటుంబంలో ఇంకా ఎంతో విగ్రహారాధికులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారిని బట్టి నేను దుఃఖిస్తున్నాను నాయన, బాధపడుతున్నాను. వారి ఆత్మల విషయమై నేను దుఃఖిస్తున్నాను ప్రభువా. నాయనా, నీ రాజ్యంలో వారికి కూడా కాస్త స్థలం నాయన ప్రభు, వారికి దయచేయమని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్నాను.
ఎంతమంది వారి కుటుంబాలు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నారండి? అందరు చేస్తారు, నాకు తెలుసు, మంచివారు కదా. కానీ ఆ నిమిత్తమే మనం ప్రార్థనలు చేయం. కోరుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు ప్రార్థన జీవితము కూడా ఎంతో అవసరమండి. మన ఇంటిలో, మన కుటుంబాల్లోనే ఎంతో మంది నశించిపోతున్నారు. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. పోయిన వారం మాకు ఎవరో లిస్ట్ ఇచ్చారు వాళ్ళ కుటుంబాలది. సో అందులో మాకు 50% లిస్టు, ఎందుకంటే దాదాపు ఎన్నో వందల పేర్లు మాకు వచ్చినాయి. సో ప్రతి ఒక్క పేరుని మేము ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. వచ్చే వారం ఎవరైతే పేర్లు చదవలేదో, కుటుంబాల పేర్లు చదవలేదో, వారి కుటుంబాల పేర్లు కూడా చదివి వారి కుటుంబాల ఆత్మల విషయమై కూడా మేము ప్రార్థించబోతున్నాం. సో అందుకని రమ్మంటున్నాం ఉపవాస ప్రార్థన కొరకు. ఏ ఒక్క వ్యక్తి కూడా కుటుంబంలో నశించిపోకుండా అందరి పేర్లు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తీసుకొని వారు పేరుతో సహా వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మొరపెడుచున్నాము. సో ఇటువంటి భారము కలిగి ఉన్నాము కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ భారము కలిగి ఈ ఉపవాస ప్రార్థనకు రావాలని మేము కోరుచున్నాం. రైట్, సంఖ్యాకాండములోని 13వ అధ్యాయం నుండి కొన్ని వచనములు, 16వ వచనము నుండి కొన్ని వచనములు ధ్యానించుకుందాం. ఈరోజు 13, 14, 15, 16 చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగన సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి 16వ వచనం నుండి చదవండి. ఆ గోత్రాల పేరు మనకి ఇప్పుడు అవసరం లేదు, చదువుకుందాం. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో. ఇది పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. దేవుడు ఏమి ఇచ్చాడు? వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి నేను మిమ్మల్ని నడిపించబోతున్న భూమికి మీరు వెళ్ళి ఆ యొక్క భూమి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకొని ప్రజలకి మీరు తెలియపరచండి. కానీ దేవుడు ఏమన్నాడు? మంచి రిపోర్ట్ తీసుకురమ్మన్నాడు, చెడు రిపోర్ట్ తీసుకురమ్మన్నాడా? చెప్పండి, నాకు వినిపిలే సంగమా. వాళ్ళు చూసింది మంచిదా చెడుదా? మంచిది చూచి ఏమి రిపోర్ట్ తీసుకొచ్చారు వాళ్ళు? ఇదే మనం చేస్తున్నాం. ఎంత మంచి చూసినా కూడా తిరిగి దేవుని దగ్గరికి ఏ రిపోర్ట్ తీసుకెళ్తున్నావు? ఏమి బ్రతుకు ప్రభువా ఇది, ఏమి జీవితం ప్రభువా ఇది, ఇది కూడా ఒక బ్రతికేనా? వాడు చూడండి ఎంత గొప్పవాడైపోయాడో, నా పరిస్థితి చూడండి ప్రభువా. నాయనా, వారు అంత దీవించబడ్డారు, నేను ఇంకా అప్పుల్లో ఉన్నాను, నేను ఇంకా శ్రమల్లో ఉన్నాను, నేను ఇంకా బాధల్లో ఉన్నాను, నేను ఇంకా కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుని ఒకసారి చూడు, ఇవన్నీ నా కుమారి కన్నా గొప్పదా అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నా కుమారుడు చేసిన మంచి పనుల ముందు మీరు ఈ చెడు రిపోర్ట్ని తీసుకొస్తే, అంటే నా కుమారుడు చేసిన మంచితనాన్ని మీరు ఏమాత్రమో జ్ఞాపకము చేసుకోవటము లేదని దేవుడు తిరిగి మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత నేను చేసిన తర్వాత కూడా మీరు ప్రార్థనలో నా దగ్గరికి ఏ రిపోర్ట్ తీసుకొని వస్తున్నారు? ఎటువంటి మాటలతో నా దగ్గరికి ప్రార్థన కోసం మీరు వస్తున్నారు? నిజంగా మన ప్రార్థనలు విని దేవుడు సంతోషిస్తున్నాడా? మిమ్మల్ని అందుకని అడిగాను, మీరు సంతోషంగా ఉన్నారా అమ్మా అని అడిగాను. మీ ప్రార్థనలు వినైనా దేవుడు సంతోషిస్తున్నాడా? ఏ రిపోర్ట్ విని దేవుడు సంతోషిస్తున్నాడు? చూడండి వాళ్ళు ఏం చేస్తారో చూడండి. అంత అయిన తర్వాత 26వ వచనం నుండి చదవండి మామ. ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ టు
అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తినులు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. సరే, ఇక్కడ ఆపేద్దామండి. ఇప్పుడు సువార్త ప్రకటించాలని బాధ్యత ఒక్కరి మీదే ఉందా, అందరి మీద ఉన్నదా? మంచి రిపోర్ట్ మనం తీసుకొని వెళ్ళాలా, ప్రజల మధ్యలోకి చెడు రిపోర్ట్ని తీసుకొని వెళ్ళాలా? ఏది మంచి రిపోర్ట్? ఎక్కడ పోతుంది? వేర్ ఇస్ ద గుడ్ న్యూస్? మంచి రిపోర్టు, మంచి సువార్తను ఎక్కడ ఎవరు సంఘములో నుండి బయటికి తీసుకొని వెళుతున్నారు? కానీ సంఘంలోకి అంత ఏం న్యూస్ తీసుకొస్తారు? మా బ్రతుకులు బాగాలేవు పాస్టర్ గారు, మా జీవితాలు ఇలా ఉన్నాయి, మాకు ప్రోగ్రెస్ లేదు, మమ్మల్ని దీవించమని దేవుణ్ణి ప్రార్థన చేయండి, మా బ్రతుకులు బాగుపడాలని ప్రార్థన చేయండి. దేవుడు అంటున్నాడు, మీరు సువార్తను ప్రకటించండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. ఇంత మంచి వార్తని మీరు మీ దగ్గర పెట్టుకొని చెడు వార్తని మాత్రమే మీరు మాట్లాడుతూ ఉంటే మీరే అడగండి, ఏదైనా న్యాయం ఉందా? చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారండి సువార్తను ప్రకటించడానికి? నాకు వినిపిలే సంగమా, అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నా. నేను ఏమనుకుంటున్నానంటే నా సంఘంలో 3 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అందరూ. ఆ తర్వాత అపోస్తులుగా మారి, శిష్యులుగా మారి లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఇంకా కొన్ని ఆత్మలు నడిపించి మళ్ళీ సంఘంలోకి రావాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అదే కుర్చీలో కూర్చొని మీ మొక్కలు నేను చూడాలనుకోవటం లేదు. నాకే బాధగా ఉంటది. అంటే నేను నా పనిలో సరిగా చెయ్యలేని దౌర్భాగ్యుడిగా నేను మిగిలిపోతాను. కాపరిగా నేను ఫెయిల్ అయిపోయాను. మన మధ్యలో నుండి ప్రవక్తులను కానీ అపోస్తులను కానీ నేను లేకపోతే, అలాంటిగా నేను నడిపించకపోతే కాపరిగా నేను ఫెయిల్ అయిపోయినట్టే కదా. మరి ఏ సువార్త నేను ప్రకటించాను? ఏ విషయమై నేను మిమ్మల్ని విశ్వాసంలో నేను బలపరిచాను? అందుకనే అంటున్నాను, విన్న తర్వాత మీరు ఏం చేయాలండి? ఆపేరా ఎవరైనా? లోకంలో చాలా బలవంతులు ఉన్నారు అని మీరు కూడా ఒక చెడు రిపోర్ట్ తీసుకొస్తున్నారు కదా. మనకి చాలా ఒపోజిషన్ ఉన్నది, అయ్యో మనం సువార్త ప్రకటిస్తే ఏమైపోతుంది అనే భయంతోనే కదా మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అవునా కాదా చెప్పండి? మీ అందరికీ బాధ్యత ఉన్నదా? లేదంటే నేను ఆపేస్తా. ఈ విషయం మళ్ళీ నేను ప్రస్తావించను సంఘంలో. మీ అందరికీ బాధ్యత ఉన్నదా లేదా సువార్త ప్రకటించడం? చెప్పండి అబ్బా, అందరు చెప్పండి. ఉన్నదా? లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ఇంత మంచి వార్త నశించిపోతున్న వారి దగ్గరికి తీసుకొని వెళ్ళండి. ఆ సువార్త విని ఆ నశించిపోతున్న ఆత్మలు తిరిగి దేవుని తట్టు తిరుగుతాయండి. మంచి వార్తను ఎవడైనాను తిరస్కరిస్తే వాడంత దౌర్భాగ్యుడు మరి ఎవడు లేడు. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? మన గురించి. మంచి వార్తను మనం చెప్పకుండా మన దగ్గరే దాచుకొని చచ్చిపోయేదాకా ఆ వార్తను మనం సమాధిలో తీసుకుంటే మనకి ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి? ఈ లోకంలో గొప్పవారు ఉన్నారు, శక్తి కలిగిన వారు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు, కానీ మన దేవుని ముందు వారందరూ బలహీనులే. అందుకనే అంటున్నాను, బ్రతుకుటైతే నాకు తెలుసు మీరు చెప్పేస్తారని. మంచి క్రైస్తవులు మనమంతా. వాక్యాలు అప్పగించమంటే చాలా గొప్పగా అనిపించుకుంటాం. సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అమ్మా ఫోన్ దయచేసి. సో ఏమంటున్నాడు ఒకసారి చదవండి. అట్లు వారు వెళ్ళి
పారాన్ అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజములకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పంటను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితివి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణంలో. ఇప్పుడు మనం ఏమి చెప్పాలంటే, ఇదిగో మమ్మల్ని పంపిస్తున్న దేశం ఎక్కడ? పరలోక రాజ్యము. మమ్మల్ని పంపించబోతున్న స్థలం ఏంటో తెలుసా మీకు? పరలోక రాజ్యము. అందులో మరణము లేదు, దుఃఖము లేదు, వ్యాధి లేదు, అనారోగ్యము లేదు, బాధ లేదు, ఏమీ లేదు. అంత సంతోషకరమైన స్థలంలో మేము వెళ్ళబోతున్నాము. మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము. మీకు ఇష్టమైతే మాతో రండి. ఎవడైనా కాదంటాడండి? సినిమా హాల్కే వెళ్తారు పిలిస్తే. పరలోక రాజ్యానికి రమ్మంటే రారా? చెప్పండి, రారా? వస్తారా? వస్తారు. మీరు నిజాయితీగా పిలిస్తే తప్పకుండా వారు మనతో పాటు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు ఏ అధ్యాయంలో ఉన్నామమ్మా? 16వ అధ్యాయానికి వద్దామండి. చదువుకుందాం. మొదటి వచనం నుండి. లేవీకి మునిమనుడును కహాతుకు మనుమడును ఇస్సాహారు కుమారుడు నాకు కోరగు. రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. ఈ సమాజంలో ప్రతి ఒక్కడు కదండి. ఈ సమాజంలో అందరూ చెప్పాలి. నాకు వినిపిలే. అదేంటండి అంత డౌట్గా చెప్తారు? పరిశుద్ధులా కారా? ఏం బ్రదర్? రక్షణ పొంది ఉంటే పరిశుద్ధులు. చదవండి. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారని మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఈలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడు. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు. ఇప్పుడు మీరేమిటండి? యాజకులేనా? నాకు అన్ని వినిపించలేదు. మీరు యాజకులా కారా? అరే దేవా స్తోత్రం నాయన ప్రభు. ఇందాక పాటలో ఏం పాడుకున్నాము? రాజులైనా. అదేంటండి ఎవరు మాట్లాడేవారు అడుగుతుంటే? యాజకులైనా? అమ్మగారు నువ్వు అంటున్నారు కాదు, అవునా? యాజకులైనా? ఎక్కడ పరిచర్య? ఎక్కడ పరిచర్య? యాజకులైతే మీ బాధ్యత ఏమిటి అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. యాజకులుగా మీ బాధ్యత ఏమిటి? పరలోకములో ఉన్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక, కానీ మేము మాత్రం పని చేయము గాక. యాజకులే మేము, కానీ నీ రాజ్యము కొరకు ఏ మాత్రము మేము పని చేయము గాక అని మనం కూర్చొని నీ మాట మాత్రమే వింటాము, కానీ మాట ప్రకారమే మేము చేయము అని మనం చెప్తున్నాము దేవుడికి. నేను బ్రతిమాలుతున్నాను ఏమిటంటే, ఎప్పుడైతే మీకు ఆ గ్రహింపు వస్తుందో, మీరు సామాన్యులు కారు, క్రీస్తు రక్తము చేత కడగబడి
రక్షణ పొందుకొని రాజులైన యాజక సమూహములో మీరు చేర్చబడిన వారు అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ యాజకత్వము బాధ్యత వహించుకునే భారము మీలో పుడుతుంది. అందరూ ఇక్కడ కూర్చున్న వారు దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ఏర్పరచబడ్డారు. అవునా కాదండి? చెప్పండి సంగమా. దేవుని మహిమపరచడానికి మీరు ఏర్పరచబడ్డవారా కారా? అద్భుతాలు చేయవారు ఉండటానికి మీరు ఏర్పరచబడ్డవారా కాదా? సూచక్రియలు చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా కాదా? ఎండిపోయిన ఎముకలని మీరు లేవనెత్తటానికి మీరు ఏర్పరచబడ్డవారా కాదా? యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన వంటి క్రియలు కన్నా గొప్ప క్రియలు చేయటానికి మీరు రక్షించబడిన వారా కాదా? ఇప్పుడు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ మీకు బహుగా తెలుసు, తెలివైన వారు కాబట్టి. పని ఎక్కడ జరుగుతున్నది? సువార్త ఎక్కడ ప్రకటింపబడుతున్నది? కానీ వెంటనే మీరందరు పరిశుద్ధులు కాబట్టి ఎక్కడో ఒక పాస్టర్ ఏదో తప్పు చేస్తే గుంపుగా వచ్చేస్తారు పొలోమని అందరూ మాట్లాడటానికి ఒక దైవజనుడి గురించి. మీరు మాత్రం ఏమి చేయరు. కానీ మాట్లాడటానికి చెడు రిపోర్ట్ని ఫేస్బుక్లోని వాట్సాప్లోని ఆ దైవజనుడి గురించి షేర్ చేయడానికి మాత్రం బహుగా పనికొస్తారు. ఇదే కదండి మనం చేస్తున్న పరిచర్య. ఎవరో నాకు ఒక దైవజనుడి గురించి మెసేజ్ పెడితే మరలా ఇలాంటి మెసేజ్ పెడితే నిన్ను డిలీట్ చేసి పారేస్తాను నా లిస్టులో నుండి అని చెప్పాను. హూ ఆర్ యూ టు జడ్జ్ ఎనీబడి? నువ్వు ఎవరు తీర్పు తీర్చడానికి? నీ బ్రతుకే పాడైపోయి ఉంటే నువ్వు నీ కంటిలోనే దూలాన్ని పెట్టుకొని నలుసు తీయడానికి బయలుదేరేవా మహానుభావుడా? ఈరోజు అదే జరుగుతుంది. కోరాహు, అభిరాము వాళ్ళు 250 మంది ఒక దైవజనుడి మీద దాడి చేయడానికి బయలుదేరారు. నేను బ్రతిమాలుతున్నాను, నా సంఘస్థులు నేను బ్రతిమాలుతున్నాను. ఎక్కడ ఏ దైవజనుడు తప్పు చేసినా వెంటనే మీరు ఫేస్బుక్లోని షేర్లు చేసి ఇంకా అవమానపరచవలసిన అవసరత మీకు, ఆ దౌర్భాగ్యమైన పని మీకు అవసరము లేదు. చెడుని ఏం చేశారండి ఇశ్రాయేలీలు? ఆ 10 మంది చెడుని ప్రచారింపజేసి భయము పుట్టించారు. దాని వలన ఏ ఒక్కడు కూడా వాగ్దానపు దేశములో ప్రవేశించలేకపోయారు. ఒక్క చెడు రిపోర్టు వారు స్ప్రెడ్ చేసినందుకు ఎవ్వడు వాగ్దానపు దేశంలో ప్రవేశించలేకపోయాడు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీలో తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటే ముందు చేయలేపండి. అందరూ తప్పు చేసిన వారే కదండి. ఎంతమంది ఒక వ్యక్తి గురించి మీ ఫేస్బుక్స్ లోని వాట్సాప్ లోని బ్యాడ్ రిపోర్ట్ స్ప్రెడ్ చేస్తారు? చేతులెత్తండి. ఆ వ్యక్తి మీకు తెలియకపోవచ్చు. ఎవడో మూర్ఖుడు, తెలివి తక్కువ వాడు ఒక మెసేజ్ మీకు వాట్సాప్ లో పంపించాడు. మీరు దాన్ని వెంటనే ఏం చేశారు కదా? చాలా మంచివారు కదా. ఇలాంటి పనులకు మాత్రము ఏమిటండి మనం చేస్తుంది? యాజకులు చేయవలసిన పని ఇది, రాజులు చేయవలసిన పని ఇది. ఆయన రాజ్యము కట్టబడాలని ఆశ కలిగి మనం బ్రతకాలే కానీ ఒకరి జీవితాన్ని కూల్చాలని ఆశ కలిగి మనం బ్రతుకుతే అది మన జీవితాన్ని కూల్చివేస్తుంది. వీళ్ళు బయలుదేరారు 250 మంది మోషేని అహరోన్ని ప్రశ్నించడానికి, ఎదిరించడానికి. తిరిగి ఏమి జరిగిందండి? వాళ్ళకి ఏమైనా లాభం కలిగిందా? దాని వలన ఏమైనా లాభం కలిగిందండి? లేవీయుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి, పరిచర్య కోసం ఏర్పరచుకున్నాడు కదండి. ఏర్పరచుకున్న తర్వాత ఇచ్చిన పనిని వారు సరిగా చేయలేకుండా ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? చేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం అదే పరిస్థితిలో బ్రతుకుతున్నాం. దేవుడు మీకిచ్చిన పనులు మీరు చేయకుండా చేసేవాడు పొరపాటు చేస్తే పొలోమని బయలుదేరిపోతున్నారు అందరూ ప్రశ్నించడానికి. గొప్పవారు మనం అందరం, అబ్బో మనం చాలా గొప్ప కార్యములు చేసేసాము దేవుని కొరకు.
ఎవరిచ్చారండి హక్కు ఒక వ్యక్తిని దూషించడానికి? దావీదు ఈ కాలంలో బ్రతికుండా లేదని నేను చాలా సంతోషిస్తున్నాను. లేకపోతే మన సంఘాల్లోనే డేవిడ్ గురించి మెసేజ్లు ఫార్వర్డ్ అయిపోతాయండి. ఓ నీకు తెలుసా దావీదు ఏమి చేశాడో, వెంటనే వాట్సాప్ గ్రూప్స్కి వెళ్ళిపోతుంది. ఒక ప్రవక్తుడిని పంపించాడు దావీదు దగ్గరికి తప్పు చేస్తే. పంపించాడా లేదా చెప్పండి? దేవుడికి తెలీదా తనకి ఏ శిక్ష విధించాలో, ఏ తీర్పు ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలో దేవునికి తెలీదా? మీరేనా తీర్పు ఇచ్చేవారు? చెప్పండి అమ్మా, నేను ప్రశ్నిస్తున్నాను. మీరేనా అధికారం ఉంది మీకు తీర్పు ఇవ్వడానికి? దేవుడు ఎందుకు పనికిరాడా? దావీదు తప్పు చేస్తే ఎవరు వచ్చారండి దావీదు దగ్గరికి? వచ్చి ఏమన్నాడు? డైరెక్ట్ గా ప్రశ్నించాడా? ఏమన్నాడు? ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ చెప్పినప్పుడు నా గురించే మాట్లాడుతున్నాడని గ్రహించి పశ్చాత్తాపము పొందుకొని మళ్ళీ దేవుని చేత క్షమాపణ పొందుకున్న దావీదులు మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ దావీదులకు మనం రెండో అవకాశము ఇవ్వటం లేదు కదా. దేవుడు మీకు రెండో అవకాశం ఇచ్చాడా లేదా చెప్పండి? ఇచ్చాడా? ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉంటాడండి? మీరేమో మీ పనులు చేయరు, దేవుని పని అస్సలు చేయరు, సువార్త ప్రకటించరు. ప్రకటించేవాడు తప్పు చేస్తే నిలదీయటానికి మాత్రం సంఘమంతా లేచిపోతుంది. మోషే ఏ తప్పు చేయలేదండి, ఆయనను వారిని ప్రశ్నించడానికి లేవీయులందరూ బయలుదేరారు. దౌర్భాగ్యం. అమ్మా, తప్పు చేయని వాడు ఈ లోకములో ఎవడు లేడండి. నేను అనుకుంటాను, ప్రభువా రేపు ఏ పొరపాటైనా నా చేత జరిగితే నా సంఘం నన్ను క్షమిస్తాదా ప్రభువా? లేకపోతే విడిచిపెట్టేసి వాట్సాప్లో నా గురించి షేర్ చేసుకునే సంఘంగా మిగిలిపోతాదా నా సంఘం అని కొన్నిసార్లు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. మానభంగం, హత్య చేసిన వాడిని నువ్వు క్షమిస్తే మరి ఎందుకు నీ ప్రజలు మనుషుల్ని క్షమించలేకుండా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, ఆయన్ని ఎదిరిస్తున్నారు, ప్రతిదాడి చేస్తున్నారు వారి మీద? ఎంతమంది ఈ విధంగా బ్రతుకుతున్నారు చెప్పండి క్రైస్తవులుగా ఈరోజు? ఎంతమంది మీ ఫేస్బుక్లు దేనికోసం వాడుతున్నారండి? ఫేస్బుక్ ఏ వ్యక్తి గురించైనా ఒక చెడు రిపోర్టుని, ఆ వ్యక్తి మీకు తెలుసో తెలియకపోవచ్చో, ఒక్క రిపోర్టు జస్ట్ సెండ్ అని ఒక్క బటన్ నొక్కితే మీరు కూడా ఆ కీడులో ఏమై ఉన్నారు? సువార్తను ప్రకటించమంటే ఫేస్బుక్లు కూడా పనికిరావు కదండి. వాట్సాప్ మెసేజెస్ చాలా ఫార్వర్డ్ వస్తాయండి, కానీ ఎవ్వరు చదవరు దాన్ని. అవునా కాదా చెప్పండి? చదువుకుందామా? మరియు మోషే కోరహుతో ఇట్లనేను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు. దేవుడు మిమ్మల్ని వేరుపరుచుకున్నాడా లేదా చెప్పండి అమ్మా. ఆ రోజు లేవీయులని ఒక్క గోత్రంని ఏర్పరచుకున్నాడు, కానీ క్రీస్తు రక్తము ద్వారా అనేక మందిని దేవుడు వేరుపరుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. అప్పుడు దేవుడు కేవలము లేవీయులకు మాత్రమే పని చేయటానికి, దేవుని పని చేయటానికి ఏర్పరచుకున్నాడు, మిగతా వాళ్ళు యుద్ధాలు చేయటానికి. కానీ ఈరోజు దేవుడు మనకి ఆధిక్యతను కలుగజేశాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. మీరందరూ రాజులైన యాజకులుగా మీరు జీవించాలనే ఆశతోనే దేవుడు తన కుమారుణ్ణి మన మధ్యలోకి పంపించాడండి. చదువుకుందాం. మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్ను చూడండి, అదే ప్రశ్న ఈరోజు సంఘాన్ని నేను అడుగుతున్నాను. మిమ్మల్ని వేరు పరచుటకు మీకు అల్పముగా కనబడునా? మీకు అల్పముగా కనబడుచున్నదా?
దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న దానికి మీరు ఎలా చూస్తున్నారండి? మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఒక మాట స్పష్టంగా ఈరోజు తెలుసుకుందామండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాము స్పష్టంగా ఈరోజు తెలుసుకొని ఈ సంఘం నుండి మనం బయటికి వెళదాం. చెడుని ప్రకటించడానికి మనం బ్రతుకుతున్నామా? చెప్పండి. కీడు చేసే వానికి ప్రతిఫలముగా మేలు చేయటానికి మనం బ్రతుకుతున్నాము. మన శత్రువులని ప్రేమించటానికి వేరపరచబడి ఉన్నాము. మనము వారి కొరకు ప్రార్థనలు చేయటానికి ప్రత్యేకపరచబడిన జనాంగముగా మనం ఉన్నాము. దూషించటానికి కాదు, శపించటానికి కాదు. అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దానం ఎప్పుడో ఇచ్చేశాడు. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు శపించబడతారని దేవుడే వాగ్దానం ఇచ్చేశాడు. దాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరత లేదు. కానీ ఈరోజు మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, నా బ్రతుకుతో రక్షణ పొందుకున్న తర్వాత ఈ బ్రతుకుతో నేను ఏమి చేస్తున్నాను, ఏ విధంగా నేను జీవిస్తున్నాను? కీడు చేసేవానికి ఇంకా కీడు చేస్తూనే ఉన్నానా, మేలు చేస్తూనే ఉన్నానా? ఒక చెడు వార్తని ఇంకా అందరికీ చేరే విధంగా నేను బ్రతుకుతున్నానా క్రైస్తవుడుగా? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏమిటి అని నేను తెలిసే బ్రతుకుతున్నానా? తెలిసే తెలివితో నేను పనులు చేస్తున్నానా? క్రైస్తవులుగా దేవుడు మీకు ఒక గొప్ప ఆధిక్యతని ఇచ్చాడండి. ఈ లోకం తలక్రిందులుగా చేయవారు శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడికి ఇస్తూ మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీరు స్వాధీనపరచుకోగలిగే శక్తిని, ఆధిక్యతను ఇవ్వటానికి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. మీ ముందు ఎంత బలిష్ఠులున్నా కూడా, ఎంత గొప్ప జనం ఉన్నా కూడా వారిని చూచి భయపడిపోవటానికి కాదు మీకు రక్షణను కలుగజేసినది. సమస్తమును ఎదుర్కోవటానికి, అత్యధికమైన విజయము మీరు పొందుకోవటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి. రక్షణ పొందుకున్న మన జీవితాలకి, రక్షణ లేని వారి జీవితాలకి ఏదైనా వ్యత్యాసం ఉన్నదా, తేడా ఉన్నదా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. వారు కూడా చెడుని ప్రచురిస్తున్నారు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. ఏమైనా తేడా ఉన్నదండి రక్షణ పొందుకున్న మనకి వారికి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో అది తెలుసా మీకు? అదేంటి తెలియదు అనుకున్నా నేను సంఘానికి ఈ మాట. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి అందరికి తెలిసేలాగా నేను ఆ చెడుని ఇంకా అందరికి తెలిసేలాగా నేనే హెల్ప్ చేస్తాను ప్రభువా, వారికి సహాయపడతాను ప్రభువా. ఇదేనా? ఇందుకొరకైనా మనం రక్షింపబడ్డాం? చెప్పండి అమ్మా. అయ్యా ప్రభువా, ఏంటి ప్రభువా మా జీవితము? ఇంతకొరకైనా మేము రక్షించబడినది? నాయనా, అపోస్తుల నీడ ఒక వ్యక్తి మీద పడితే వాడు స్వస్థపరచబడ్డాడు. ఆ శక్తిని ఎప్పుడు పొందుకుంటాం ప్రభువా? ఆ శక్తిని, ఆ ఆత్మ అభిషేకముని ఎప్పుడు పొందుకుంటాము? ఆత్మ ఫలము చేత, ఆత్మ వరముల చేత నింపబడి అద్భుతమైన సూచక్రియలు ఎప్పుడు చేస్తాము ప్రభువా? ఎంతకాలం ఇలా వట్టి మనుషులుగా, ఎందుకు పనికిరాని వారుగానే మేము బ్రతుకుతూ మా రక్షణను మేము వ్యర్థంగా పోగొట్టుకుంటాము నాయన ప్రభువా, పాడు చేసుకుంటాము? చెప్పండి. అందుకనే ఒక మాట, నా సంఘములో ఎవరైనను దయచేసి ఏ చెడు వార్త వచ్చినా కూడా మీరు ఏం చేస్తారు? చెప్పండి. ఏం చేస్తారు? డిలీట్ చేసి మీకు మెసేజ్ పెట్టిన వారికి ఏం చేస్తారు? వార్నింగ్ ఇచ్చి, నీవు చేసే పాపములో నేను పాలిభాగస్తుడు కాను, నీకు తోడుగా ఈ చెడు పనిని నేను చేయను అని వారికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని గొప్ప ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో, క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏమిటో తెలుసండి? మోషే క్యారెక్టర్ని వారు ప్రశ్నిస్తున్నారు. అహరోను యొక్క
క్యారెక్టర్ని ప్రశ్నిస్తున్నారు. మీకు ఎవడిచ్చాడు అధికారము మా మీద? క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. ఒక వ్యక్తి క్యారెక్టర్ని మీరు పాడు చేసేస్తే వాడు బ్రతుకున్నా ఒకటే, చచ్చిపోయినా అంటే బ్రతికుండగానే ఒక వ్యక్తిని చంపేసిన దౌర్భాగ్యులుగా మనము రక్షించబడిన వారిగా మనం ఉన్నాం. డోంట్ యు నో? ఒకసారి క్యారెక్టర్ పోతే ఆ క్యారెక్టర్ని తిరిగి సంపాదించడానికి ఎంత కష్టపడాలో ఆ వ్యక్తి తెలుసా మీకు? ఎంతమంది క్యారెక్టర్ని మనం పాడు చేశామండి? ఎంతమంది మీద నిందలు మనం మోపి ఉన్నాము చెప్పండి? కోరాహు, అభిరాము, ఆ దాతాను వాళ్ళలాగా ఎంతమంది మీద మనము కూడా ప్రశ్నిస్తున్నాం, నీకు ఎవడిచ్చాడు ఈ అధికారము? నువ్వు ఇలాంటి వాడి, నువ్వు అందరూ పాపిష్టి పీపలే, పాపము. అది నేను ఒక దైవజనుడు అన్నాడు, ఒక అన్యుడికి, ఒక ముస్లింకి, ఒక హైందవుడికి, ఒక క్రిస్టియన్కి ఏమిటి సార్ తేడా అంటే, తేడా ఏమీ లేదు, అందరూ పాపపు పీపలే అన్నాడు. అందరూ పాపము చేశారు కాబట్టి వారందరికీ రక్షణ అవసరం ఉన్నది. తేడా ఏమీ లేదు క్రైస్తవుడు అనిపించుకున్నంత మాత్రమున. అందుకనే ఎవరి మీద నింద మోపకండి. నింద ఎవడు మోపుతాడండి చెప్పండి? మరి మీరు వారి ఏజెంట్స్. మనమంతా కీడు చేయటానికి పరుగులెత్తే పాదములు మన పాదములు. వెంటనే సెల్ ఫోన్ ఎక్కడుందో పరిగెత్తాలన్నమాట. వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ లో షేర్ చేసేదన్నమాట. ఏం జరిగిందో తెలుసా? నింద, అపనింద, అబద్ధపు సాక్ష్యములు. ఇంత కొరికేనా మనం క్రైస్తవులుగా? నిజంగా ఒక్కసారి ఆలోచించుకోండి, మన జీవితాన్ని ఏ విధంగా చూచి దేవుడు సంతోషిస్తుంది. నేను అందుకనే అడిగాను ప్రారంభంలో, మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవాళ్ళు దేవుడు ఇంకా బహుగా దీవించుకున్నారు. ఏంటి ప్రభువా మా బ్రతుకులు, ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాం? అణువణువు పాపమే, అణువణువు చెడు తలంపులే, అణువణువు కీడు చేయటానికే ఈ చేతులు, ఈ పాదములు బయలుదేరుతున్నాయి నాయన ప్రభువా, ప్రతి క్షణము నాయన ప్రభువా. చదువుకున్నాం 12వ వచనం. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా? మేము రాము అని. అందుకు మోషే, ఇక్కడ ఆపుదామండి. చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకోవాల్సినది. ఏమి ఇచ్చావు తండ్రి? పరలోక రాజ్యం అన్నావు, ఇదన్నావు, దీవెనలు అన్నావు, ఆశీర్వాదములు అన్నావు, తలగా ఉంచుతానన్నావు, అన్నీ చేస్తానన్నావు. ఏది ప్రభువా? ఎక్కడున్నాయి ప్రభువా? నా బెంచ్ కార్ ఎక్కడున్నది ప్రభువా? నా పెద్ద ఇల్లు ఎక్కడున్నది ప్రభువా? ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతున్నారో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావు కదా ఇక్కడికి అని మోషేని అడిగినట్లే వారు ఏ నోటితోని వారు నోరు తెరిచి మాట్లాడారో వారు నిజంగా అదే ఎడారిలోనే వారు చనిపోయారు. చూడండి, ఏ మాట వారు మాట్లాడారో, ఏ చెడు మాట వారి నోటిలో నుండి బయలుదేరిందో ఆ మాట చొప్పునే దేవుడు ఆ కార్యము వారికి జరిగించాడు. మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చేవా? మమ్మల్ని బానిసలుగా ఉంచడానికి నువ్వు తీసుకొచ్చేవా? ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారండి అనేక ప్రశ్నలతో. ఎందుకు రక్షించుకున్నావు అని అడిగే క్రైస్తవులు కూడా ఉన్నారు ఈరోజు సమాజంలో. ఎందుకు రక్షించుకున్నావు ప్రభువా నన్ను? దేని కొరకు రక్షించుకున్నావు? అరే, ఇది కూడా ఒక ప్రశ్నేనా?
అమ్మా, యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించినది మీకు బెంచ్ కార్లు, ఆడీలు, బంగ్లాలు ఇవ్వటానికి కాదు, ఆయన రాజ్యము స్థాపించటానికి దేవునికి ఇస్తాం. దేని కొరకు రక్షించాడండి దేవుడు మిమ్మల్ని? గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి బహుగా సంపాదించుకొని దేవుణ్ణి దూషించి దేని కొరకు మీరు రక్షించబడ్డారు చెప్పండి? సంఘంని అడుగుతున్నాను, దేని కొరకు రక్షింపబడ్డారు మీరు? చేసి వదిలేసేమా? లేవేమలో దేని కొరకు రక్షించాడు దేవుడు మిమ్మల్ని? అరే మాట్లాడండి అమ్మా. పిల్లలు ఏడుస్తారు, అది సహజమే, దాని గురించి మనం పెద్దగా. బట్ దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు చెప్పండి? మీరు సమాధానం ఇవ్వకపోతే ఎందుకండి ఈ బోధ చెప్పండి, నేను వెళ్ళిపోతా. ప్రశ్నించాలి కదండి నేను. అంతేనా? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. ముందు నా నీతిని, ముందు జాబుని, ఇల్లుని, కారుని, ఇందుకొరకేనా మనం రక్షింపబడ్డా? చెప్పండి అమ్మా. కాదు. దేవుడు ఏదైతే ఆశించి ఉన్నాడో నీ ద్వారా, చూడండి, దేవుడు చేయలేడండి. మీరు లేకుండా దేవుడు చేయలేడా? చేయొచ్చు కదా. కానీ మీ ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఒక చిన్న ఆశ కలిగి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడండి. God is giving us an opportunity so that He can be glorified through us. వాళ్ళు ఎలాగ అడిగారు చూడండి. Isn't it enough that you have brought us up out of a land flowing with milk and honey to kill us in the wilderness? ఐగుప్తు అంట పాలు తేనెలు ప్రవహించు దేశము నుండి మమ్మల్ని ఎడారిలోకి తీసుకొచ్చేవంట. నాయన, అన్యుడిగా ఉన్నప్పుడే నా జీవితము, రక్షణ పొందుకున్న తర్వాత అనేక శ్రమలు ప్రభువా, అనేక అవమానాలు, సమాజంలో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను ప్రభువా. వద్దు ప్రభువా నాకు ఈ జీవితము. అమ్మో, నీ సువార్తని ఏమాత్రం నేను ప్రకటించలేను, నన్ను కొడుతున్నారు ప్రభువా. అదే భయము, అదే చెడు రిపోర్టు. అన్ని కార్యాలు దేవుడు చేసిన తర్వాత వారిలో ఏమాత్రము విశ్వాసము లేకుండా వారు జీవించారు. మనం కూడా అటు విధంగా బ్రతుకుతున్నామా చెప్పండి? మీ విశ్వాసం ఎందులో ఉన్నది? దేవుని యందు ఉన్నదా మీ విశ్వాసము? మన ప్రార్థనలు దేని గురించి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రార్థనలు చేసే క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం. చదువుకుందాం. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొక్క నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొక్క మనవి చేశాను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్క 20 వచనం రండి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, క్షణములో నేను వారిని కాల్చివేయుదును. అందుకని మనం చిన్నప్పటి నుంచి ఏమంటామండి పిల్లలకి? అరే అగ్నితో ఆటలు ఆడిపోకరా, ఏమవుతుంది? కానీ మనం చేస్తున్నది అదే కదా పెద్ద అయిన తర్వాత. అగ్నితోనే ఆడుకుంటున్నాము. ఒకరోజు ఆ అగ్నియే మనల్ని కాల్చివేయబోతుందనే విషయం మనం మర్చిపోయి బ్రతుకుతున్నామండి. అవిశ్వాసులకి, దేవుని యందు విధేయులుగా బ్రతకని వారికి స్థలం ఏమిటంటే అండి, చెప్పండి చెప్పండి. ఈ విషయం మాత్రం ఎవరు మాట్లాడారు చూడండి, సంఘం అంతా మౌనంగా ఉంది. చదువుకుందాము. The Lord said to Moses and Aaron, separate yourselves. 22
వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఆ. ఈ ఒక్కడు పాపము చేసినందున ఆ. ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా ఆ. అని వేడుకొని అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల చూడండి ఎంత చక్కటి మాట మోషే అన్నాడు. ఈ ఒక్కడు తప్పు చేసినంత వరకు తప్పుని చేసినంత మాత్రమున అందరినీ శిక్షిస్తావా? ప్రార్థన చేయండి అమ్మా. నాయన, నా భర్త చేసిన తప్పుకి కుటుంబాన్ని శిక్షిస్తావా? నా బిడ్డ చేసిన తప్పుకి కుటుంబాన్ని శిక్షిస్తావా? నాయన క్షమించు ప్రభువా, దయ చూపించండి ప్రభువా. నాయన, వాడు ఏమి చేయొచ్చున్నాడో వాడు ఎరగడు కాబట్టి నేను వాడి తరఫున క్షమాపణ కోరుచున్నాను. నాయన తండ్రి, నా బిడ్డను క్షమించు, నా భర్తను క్షమించు. నా భర్తను బట్టి నా బిడ్డని నువ్వు శిక్షించకు ప్రభువా. సిగ్గు నొందనివ్వకు నాయన. నా బిడ్డల్ని సమాజంలో తలెత్తుకొని జీవించులాగా కృపని మాత్రమే దయచేయండి. తల దించుకొని నాయన, ఆ పసిబిడ్డలు సమాజంలో పెరగలేరు ప్రభువా. నాయన, నా ఇంట్లో ఒక్కడు చేసిన తప్పుకి నా కుటుంబాన్ని శిక్షిస్తావా ప్రభువా? నాయన, అటు విధంగా ఉండకుండా నాయన కృప చూపించు నాయన, క్షమించు నాయన ప్రభువా, దయ చూపించు నాయన ప్రభువా. ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఎవడో ఒకడు తప్పు చేస్తున్నాడు. ఏమిటి, మీ కుటుంబాల్లో ఎవడో ఒకడు తప్పు చేసి దొరికిపోయి అది న్యూస్లోకి వస్తే కుటుంబం అంతటికి అవమానమా? అరే, మీరు వారి బంధువులు కదా, అదేంటండి అలా చేశాడు? మాకేమి సంబంధం లేదండి అంటాం మనం. అరే, సంబంధం ఎలా లేదండి? మీ రక్త సంబంధుడే కదా, సంబంధం లేదని ఎలా అంటారు? ఇలాంటి ఫ్యామిలీయా మీది? తప్పు ఎవడో చేశాడు, నింద ఎవరు మోసుకుంటున్నారు చెప్పండి? కుటుంబముగా యావత్తు కుటుంబం శిక్షించబడుతుంది. అందుకని అంటున్నాను, ప్రతి వ్యక్తి గురించి మీ కుటుంబంలో ప్రార్థించండి. ప్రభువా, నా కుటుంబంలో ఎవడు సిగ్గు నొందకుండా నీ కృపలో వాడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాడు చేసిన అపరాధముల పట్ల వాడిని చేసిన అపరాధం పట్ల వాడిని శిక్షించకుండా వాడిని క్షమించు ప్రభువా. నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కుటుంబంలో ఎంతో మంది ఎన్నో అవమానకరమైన పనులు చేస్తున్నారు నాయనా. వారి నిమిత్తమే నేను ఏడుస్తున్నాను ప్రభువా. నాయనా, నా కుటుంబంలో ఒక్కడికి అవమానము జరిగితే నా కుటుంబానికి కూడా అది అవమానమే ప్రభువా. రేపు నా బిడ్డలకి కూడా అది అవమానమే ప్రభువా. రేపు నా బిడ్డల్ని వేలెత్తి చూపిస్తారు ఒక్కడు చేసిన తప్పు వలన ప్రభువా. అందుకనే నేను ప్రార్థిస్తున్నాను, వాడిని క్షమించి నాయనా ఆ నింద నుండి వాడిని తప్పించమని నేను బ్రతిమాలుతున్నాను ప్రభువా. అందుకనే అంటానండి, మన కుటుంబంలో ఇంకా తప్పులు చేస్తూ జీవిస్తున్న వారి గురించి మనం ప్రార్థించాలా లేదా? కానీ మనం ఏమి చేస్తామో తెలుసా? ముచ్చట్లు పెట్టుకుంటాం వారి గురించి కుటుంబాల మధ్యలోనే. కీడు చేసేవానికి చెప్పండి సంఘం, మేలు ఎలా చేస్తాము? మేలు ఎలా చేస్తాము చెప్పండి? వాడి గురించి చెడు మాట్లాడా, లేకపోతే వాడి గురించి ప్రార్థన? చదువుకుందాం. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళి 28వ వచనానికి రండి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. చూసారా ఎంత మాట అన్నాడు? అందరూ చనిపోయేలాగా వీరు కూడా చనిపోతే దేవుడు నన్ను నిజముగా పంపించలేదు. కానీ అలాంటి మరణము కాకుండా వేరే మరణం వారు పొందుకుంటే దేవుడు నన్ను పంపించాడని ఈ లోకము తెలుసుకుంటుంది. ఎలాంటి భయంకరమైన, అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే అండి, అనవసరమైన మరణాపాయ స్థితులని మీ నెత్తి మీదకి మీరు తీసుకొని రాకండి అంట. అనవసరమైన విషయాలు మీరు జోక్యము చేసుకొని దీవించబడుతున్న మీ బ్రతుకులని పాడు చేసుకొని మీ జీవితాన్ని మీరు నాశనము చేసుకోవద్దని నేను ప్రాధేయపడుతున్నాను.
ఒక వేలు చూపిస్తే ఎన్ని వేలు మన వైపు తిరిగి ఉన్నాయండి? 4 3 ఈ వేలు తిరగలేదు, కష్టం. అంటే ముందు నీ సంగతి చూసుకోరా, ముందు నీ సంగతి చూసుకో. పెద్ద వచ్చాడు వేలు చూపించటానికి. దేవుడు మనందరికి ఇదే మాట చెప్తున్నాడు, ముందు నా పనిని చూసుకోండి. సాతానుడి పని కాదు మీరు చూసుకోవలసినది. ముందు నా పని, నా నీతిని, నా రాజ్యముని మీరు చూసుకోండి, వెతకండి. మీకు దొరికితే 10 మందికి చెప్పండి దాని గురించి. అంతేగాని చెడు గురించి ప్రశ్నించే అధికారము మీకు లేదు. తీర్పు దినము ఒక దినము, విమర్శ దినము ఒక దినము నేను ఏర్పరిచి ఉన్నాననే సంగతి మీకు తెలీదా? ప్రతి మనుష్యుడు ఆ తీర్పు దినములో ప్రవేశిస్తాడని మీకు తెలీదా? బ్రతికున్నంత వరకు నేను ప్రశ్నించను. చచ్చిపోయిన తర్వాత నా సన్నిధి ముందు నిలబడుతున్నప్పుడు ప్రతి వ్యక్తిని నేనే ప్రశ్నిస్తాను. వాడికి తగిన తీర్పుని ఇచ్చి పరలోక రాజ్యమా నరకం అనేది నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడే మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు? మీకు ఏం అవసరం అంత తొందరపడటానికి అని దేవుడు అడుగుతున్నాడు. ఒక రోజు ఏర్పరచబడ్డదా లేదండి? తీర్పు దినం ఉందా? చెప్పండి సంగమా. మరి ఇప్పుడే మీరు తీర్పులు తీర్చేస్తున్నారే బ్రతుకున్న వారి మీద. ఇప్పుడే మీరు తీర్పు తీర్చేస్తే ఎలా అండి? మరి దేవుడు పనికిరాడా తీర్పు తీర్చడానికి? జడ్జ్ అంటాడు తీర్పు తీర్చండి, కానీ న్యాయమైన తీర్పు. మన బ్రతుకులే ఇలా ఉంటే న్యాయమైన తీర్పులు మనం తీర్చగలుగుతామా? చదువుకున్నాము 20:35. చదవండి. మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని నీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిని. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టుపట్లనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయి. అప్పుడు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఏ ధూపం పట్టుకున్నారో, ఏ అగ్నితో ఆడుకున్నారో చెప్పండి అమ్మా. ఏ అగ్నితో వాళ్ళు ఆడుకున్నారో అదే అగ్ని మీరేం చేయాలండి? అగ్నితో ఆడుకుంటారా? ఏం చేస్తారండి? దూరంగా ఉండండి. మంచిని ప్రకటించండి. మనం 3 కోతుల్ని చూస్తాం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ కోతులకున్న బుద్ధి మనకి లేకుండా పోయింది. అదే దౌర్భాగ్యం మనకి. చెడు అదేంటి అందరికి తెలుసా? అరే తెలియదు అనుకున్నానే. చాలా తెలివైన వారు మనమంతా. చెడు చూడొద్దంట. అదేంటండి? మనం చేస్తున్నది అదే కదా. మాట్లాడకుండా ఎలా ఉంటాము మనము? ఒక్క చెడు అంట సమస్త మంచిని తుడిచివేయగలుగుతారంటండి. ఒక్క చెడు మాట ఒక కాపురాన్ని కూల్చివేయగలుగుతాదంట. ఒక చెడు మాట ప్రేమని తుడిచివేయగలుగుతాదంట. ఒక్క మాట చాలు, ఒక్క చెడు మాట చాలంట సమస్త మంచితనాన్ని తుడిచివేయటానికి. ఎంత చెడు మాట్లాడేమో, ఎంత మంచితనాన్ని మన జీవితంలో మనమే తుడిచివేసుకుంటూ వస్తున్నామో తిరిగి ఏడ్చి లాభం ఏంటండి దేవుని దగ్గర? చెప్పండి. మొరపెట్టి లాభం ఏమిటి? ప్రభువా నా జీవితం ఎందుకు బాగుపడటం లేదంటే నీ నోరు మూసుకో అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీ నోటిలో నుండి ఏ మంచి మాట కూడా రావటం లేదు కాబట్టి నేను అనుగ్రహించిన మంచివన్నీ నీ నోటితోనే నువ్వే తుడిచి వేసుకుంటున్నావు.
అందుకనే ఏ దీవెనలు ఆశీర్వాదములు నువ్వు పొందుకోలేకపోతున్నావు. చెడుని చూచావు, మంచిదే, కానీ దాని గురించి మాట్లాడమని నేను చెప్పానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను ప్రార్థించమన్నాను నీ శత్రువుల గురించి, అంతేగాని నీ శత్రువుల గురించి చెడుగా మాట్లాడమని నేను ఎక్కడా చెప్పలే. మనకి మనమే చెప్పండి. అందుకని ముందు మీ మీద మంచి మాటలు మాట్లాడుకోండి, మీ బ్రతుకుల మీద మంచి మాటలు మాట్లాడుకోండి, మీ జీవితాల మీద, మీ భవిష్యత్తు మీద మంచి మాటలు పలకండి. ఏది విత్తుతారో అమ్మా తెలివైన వారే. అరే ఇన్ని విషయాలు సంఘానికి తెలుసని నాకు ఇప్పుడే తెలిసింది. ఇన్ని మంచి విషయములు తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే ఎలాంటి తీర్పు, ఎలాంటి అగ్నితో మనం నిజంగా ఆడుకుంటున్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. వీఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్ అండి. ఇన్ని మంచి ఉన్నాయని తెలిసి కూడా మనం చెడునే పలుకుతున్నాము మంచి వాటి కన్నా. ఇలాంటి పనులు మనం నిజంగా చేస్తున్నామని తెలిస్తే, గ్రహించగలిగితే నిజంగా మనం ఎంతో కీడు నుండి మనల్ని తప్పించుకోగలుగుతాం. మన కుటుంబాన్ని మనల్ని తప్పించగలుగుతాము కీడు జరగకుండా. చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరంగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణంలోకి ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠములకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా. చదువుతాం 17వ అధ్యాయానికి వస్తామండి. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయును. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలైనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనంలో ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందో వారి కర్ర చీరించును. ఆమేన్. నేను ఎవరిని ఏర్పరచుకున్నదో వాని కర్ర. మిమ్మల్ని ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? మీరు చిగురించాలని. గాడ్ హ్యాస్ చోజన్ యు. దేవుడు మీ అందరినీ ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? మీరు చిగురించి ఫలములు ఇవ్వటకు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఫలించుటకు దేవుడు, చిగురించుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కానీ మన ఆకుల్ని మనమే ఎవడినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాడు తప్పకుండా చిగురిస్తాడు. దేవుని తీసుకో. మీరందరూ చిగురించాలి, ఫలించాలి, గొప్ప ఫలముల చేత ఆశీర్వదించబడాలి. మీరు గొప్ప కార్యములు చేయువారుగా మీరు ఉండాలని బాధతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను మీకు. ఏమి లాభం అండి? రక్షింపబడిన తర్వాత, ఏర్పరచబడిన తర్వాత మనము ఫలములు పొందుకోలేకపోతే దానివల్ల ఏమి లాభము చెప్పండి? నాకు బాధ ఎక్కడ కలుగుతుందో తెలుసండి. తల్లిదండ్రులు వారు ఎలాగో సేవ చేయరు. దేవుడు వారికి సంతానమనిచ్చి ఆ సంతానముని కూడా సేవ చేయనివ్వకుండా బ్రతకనిస్తారు. చాలా గొప్ప దైవజనులు, గొప్ప తల్లిదండ్రులు. వాస్తవంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభువా, నీ సువార్తని మేము బ్రతుకుండగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చి మమ్మల్ని మీరు ఫలింపజేశారు, గర్భఫలముని దయచేశారు. ఇచ్చిన గర్భఫలంని కూడా పనికి రాకుండా మేము అటు విధంగానే వారిని కూడా తయారు చేసినాం. ప్రభువా, చాలా గొప్ప పని చేసినాము తండ్రి. పంపించేసాము సమాజంలో డబ్బు సంపాదించడానికి, కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులు సంపాదించడానికి. కానీ నీ రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఇచ్చిన గర్భఫలముని తిరిగి నీకు ఇవ్వలేకపోతున్నందుకు దుఃఖిస్తున్నాను ప్రభువా, బాధపడుతున్నాను ప్రభువా. వారు కూడా నాయన లోకంలో కలిసిపోయారు నాయన ప్రభువా.
మా జీవితములు ఎలాగో వ్యర్థముగా పోయినాయి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సువార్త ప్రకటించలేదు. మాకు ఇచ్చిన సంతానమును కూడా మేము అట్టగానే చేసాము ప్రభువా. మా పిల్లల్ని కూడా మేము అలాగే పెంచాము నాయన ప్రభువా. లేకపోతే ఈ పాటికి ప్రతి ఇంటి నుండి ఒక ప్రవక్తుడు లేవనెత్తబడితే ఎంత గొప్ప సువార్త జరుగుంటుందో. నా బిడ్డల పని కాదు ప్రభువా సువార్త ప్రకటించడం. ఇట్ ఈస్ నాట్ గుడ్ వర్క్ నాయన. సమాజంలో చాలా తక్కువ పని అది. డాక్టర్ కావటము, ఇంజనీర్లు కావటము, పెద్ద పెద్ద సంస్థలో పని చేయటమే కరెక్ట్. మీరే చెప్పండి అమ్మా, ఏమైనా న్యాయమా? ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ పేరెంట్ హియర్. మనము సువార్త ప్రకటించాం. మన బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తే వారిని సువార్త ప్రకటించకుండా సమాజంలోకి వెళ్ళి సమాజ రీతిలో బ్రతకమని వారిని మనం పంపిస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి ఎవరు కోత ఇంత విస్తారముగా ఉన్నది, పనివారు ఎవరండి? ఎవరు సువార్త ప్రకటిస్తారు? ఎవరి మంచి మాటని ప్రకటిస్తారు, ప్రచురిస్తారు? అందుకనే నేను అడుగుతున్నాను ప్రభువా, ఇంకా ఎంతో మందిని రక్షించండి. వారిలో నుండి ఆత్మలు నాయన, ఎన్నో ఆత్మలు మీరు దీవించండి, ప్రవక్తులుగా మార్చండి ప్రభువా. ఎంతకాలం నాయన ఇలాంటి పనికిరాని పాత్రలుగా మేము బ్రతుకుతాము నాయన తండ్రి. ఎంతకాలం చెడు గురించే మాట్లాడతాం. నా దేవుడు నాకు ఏమి చేయలేదు. అదేంటి ఏమి చేయలేదని అంటారు మీరు? పరలోక రాజ్యముని వారసులుగా నేను మిమ్మల్ని చేసుకున్నాను. నాతో పాటు ఏలేవారుగా నీకు ఆధిక్యతను ఇచ్చాను. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చి ఉన్నాను. అడుగుడి మీకు ఇవ్వబడతానన్నాను. ఏ అపాయం ఏ తెగులు మీ గుడారాలు రాకుండా నా దూతలు మీకు కాపుదలగా పెట్టాను. ఏ ప్రమాదము జరగకుండా ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాను. ఏమి చేశానని ఎలా అడుగుతారు? నన్ను ఎలా ప్రశ్నిస్తారు? మీ బాధ్యత కాదా సువార్త ప్రకటించడం? నాకు ఒక్కసారి చెప్పేయండి, చెప్పండి అమ్మా. అవునా? డబ్బు సంపాదించడం ఎక్కువ ముఖ్యమా, సువార్త ప్రకటించడం ఎక్కువ ముఖ్యం? మీరే డిసైడ్ చేసుకోండి. నాకు జవాబు చెప్పడం అవసరం లేదు. లెట్ దట్ వర్డ్ లింగర్ ఇన్ యువర్ మైండ్. అది మిమ్మల్ని గుచ్చుకోవాలి ఆ మాట. డబ్బు ముఖ్యమా, దేవుని రాజ్యము ముఖ్యమా? మీరే తేల్చుకోండి. మీరే తెలుసుకోండి. నేను ఏం ప్రశ్నించాను. ఆ పని కోసము ప్రయాసపడి పడిపోయిన వాడి గురించి మీరు చెడుగా మాట్లాడతారా, లేకపోతే వాడిని పడిపోయిన వాడి గురించి మీరు ప్రార్థిస్తారా? మీరే నిర్ణయించుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రశ్నలు మిమ్మల్ని అడగను. చదువుకుందామా. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సర్వచుడు సనుగులు నాకు వినబడకుండా మార్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. ఈ రోజు మనకి ఏమున్నదండి చెప్పండి? ఏమున్నది మన చేతిలో? వాక్యము. ఏమై ఉన్నది మనకి? చెప్పండి. వెలుగు అయి ఉన్నది. అవునా? మరి చీకటిలో ఉన్న వారికి మీ వెలుగు కనిపించాలా? చెప్పండి. దేవుడు చేసిన పనులు మీ జీవితంలో చిగురించాలా? చిగురించినట్లు ఎవరికైనా కనిపిస్తున్నాయా? ప్రశ్న అడుగుతున్నాను, జవాబు దయచేయండి. అరే, నిన్ను చూస్తుంటే నిజంగా దేవుడు నీలో ఉన్నాడని నేను తెలుసుకోగలుగుతున్నానని ఎంతమంది మనల్ని చూచి సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి. మన బ్రతుకుని చూచి నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, లేకపోతే నీ బ్రతుకేంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి, నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆశ్చర్యపోతున్నాను. ఒకనప్పుడు నిన్ను చూచి ఇప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని చెప్పగలిగే సాక్ష్యము కలిగిన బ్రతుకులు బ్రతుకుతున్నామా? మనము చిగురించగలుగుతున్నామా? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించాను. నీ వాక్యమే నాకు దుడ్డు కర్రై ఉంది, దండమై ఉన్నది, నా మార్గమునికి త్రోవై ఉన్నది. దిస్ ఇస్ మై స్టాఫ్, దిస్ ఇస్ మై అథారిటీ. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఈ వాక్యమే నన్ను ఆదరించుకుంది.
ఆదరణ కలుగజేస్తుంది. ఈ వాక్యమే సమస్త జీవులకి ఆదరణ కలుగజేయగలుగుతాది. చదువుకుందాము. మోషే వారి కర్రలను సాక్ష్యం గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే, అందుకనే అంటాను సాక్ష్యం ఉన్నదా, సాక్ష్యం ఉన్నదా, సాక్ష్యం ఉన్నదా. అరే సాక్ష్యము లేకుండా ఎలా బ్రతుకుతామండి మనము? చెప్పండి. కనీసం నెలకు ఒక సాక్ష్యం వినాలి. బ్రదర్ నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను బ్రదర్, మరణాపాయ స్థితిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు, దేవునికి స్తోత్రము. బ్రదర్ వ్యసనాలతో బాధపడుతున్నాడు, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, వారి ఇంటికి వెళ్ళి నేను దర్శించి ప్రార్థనలు చేశాను, తన జీవితము కట్టబడ్డది, కుటుంబము కూడా బాగు చేయబడ్డది ప్రభువా, అందుకని నిలబడి సాక్ష్యం ఇస్తున్నాను. మీ పని కాదా అది? అందుకనే అడుగుతున్నాను, ప్రతి వారం కావాల్సుకుని అడుగుతాను, సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కమ్ అండ్ టెస్టిఫై. అప్పుడే తెలుస్తుంది కదండి దేవుడు మీలో పని చేస్తున్నాడని. మన దేవుడు చచ్చిపోయాడా బ్రతికున్నాడండి? బ్రతికే ఉన్నాడా? చెప్పండి. మరి మనం ఎందుకు చచ్చిపోయిన వారిలాగా బ్రతుకుతున్నాము? సజీవులకి దేవుడండి, మరణముని కూడా జయించిన మృత్యుంజయుడండి మన యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభుని మృత్యుములో నుండి లేపిందో అదే ఆత్మ మనకు అనుగ్రహింపబడ్డదంట. The same spirit that raised Jesus Christ from the dead is given unto us. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. The same spirit which raised Jesus from the dead. కానీ మనము ఎలా బ్రతుకుతున్నాము? నేను అలసిపోతున్నానండి, ఎందుకంటే చాలా నటించేశాను నా జీవితంలో, చాలా నటించేశాను నా జీవితంలో. 14-15 సంవత్సరాలు వేషధారుడుగా బ్రతికి ఇంకా వేషధారణ నేను చూడలేకపోతున్నాను. నేను రక్షింపబడ్డాను, బాప్తిజం తీసుకుని చాలా గొప్పది. ఆ తర్వాత ఏమిటి? ఆ తర్వాత ఏమి జరిగింది నీ జీవితంలో? ఆ తర్వాత ఏమి చేసావు దేవుని కొరకు? ఆ తర్వాత నువ్వు దేవుని నామమును ఏ విధంగా ఘనపరిచావో అని మాత్రమే నేను వినాలనుకుంటున్నాను. రక్షణ అనేది ప్రారంభమేనండి, మిగతా రేస్ అంతా మీరే ముగింపు చేయాలి. అంతము దాకా సహించువాడు, నాకు వినిపించలే, అలాంటి వాడు మాత్రమే రక్షింపబడు. అంతము దాకా దేవుని కొరకు సహనము ఓర్పు కలిగి శ్రమను నొంది ఆయన కొరకు జీవించే వారికి రక్షణ. చదువుకుందాం. we close with this chapter. మరునాడు మోషే సాక్ష్యం గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబమునైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు రాయను. ఎంత గొప్ప! అది చిగురించి పువ్వులు పూసి కాయలు కూడా పండే అంట. ఒక కొమ్మ అండి, మీరు ఊహించుకోండి, దేవుడు ఏర్పరచుకున్న వాని కొమ్మ ఏం చేసిందంటే అండి, చిగురించటం మాత్రమే కాదంట, దానికి వేర్లు ఉన్నాయా? లేవు కదా. అయినను చెప్పండి, పువ్వులు పూసి కాయలు కాసింది. ఈ రోజు మన వేరు ఎవరై ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఉన్నవారు అందరూ చిగురించవలసిందే, పువ్వులు పూయవలసిందే, కాయలు కాయవలసినదే. ఎవడైనా చిగురించని ఎడల దేవుడు ఏం చేస్తాడు? రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు వేరై ఉన్నారు, అందులోనే మనం అంటగట్టబడి ఉన్నామంట. యేసుక్రీస్తు ప్రభువారు
వేరు అంటండి, ఆ వేరు చచ్చిపోదంటండి, ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుందంట. మీరు నిజంగా క్రీస్తులో ఉన్నవారైతే ఎల్లప్పుడూ చిగురిస్తూ ఉంటారంట, ఫలములు పండిస్తూ ఉంటారంట. నాకు కనిపించాలి, ప్రతి వారము మీరు చిగురించబడాలి, ఫలింపబడాలి, ఆ సాక్ష్యము మేము విని బలపరచబడాలని ఆశతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ద్రాక్షావల్లిని నేను, ఆ. తీగెలు మీరు. ఆ. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఆ. నేను ఎవని యందు నిలిచి ఉండునో ఆ. వాడు బహుగా ఫలించును. కాదు మమ్మ, రోమియోకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, 16వ వచనం నుండి చదువుతాను. ఇప్పుడు యోహాన్ చెప్పింది, నేను అనేది రోమియోకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చదవండి 16 నుండి చదవండి. పరిశుద్ధమదైతే ముద్ద కూడా వేరు పరిశుద్ధమైతే, హల్లెలూయా, దేవునికి స్తోత్రము. వేరు పరిశుద్ధమైతే తప్పకుండా పరిశుద్ధులైన మీరు గొప్ప కార్యములు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. కొమ్మలలో చూడండి, కొమ్మలలో పరిశుద్ధమైన వాటిలో పనికిరాని కొన్ని కొమ్మలు కూడా ఉన్నాయంట. పరిశుద్ధత పొందుకున్న తర్వాత కూడా పనికి రాకుండా పోయిన కొమ్మలని దేవుడు ఏం చేశాడంట? పెంచి వేశాడంట. సారవంతమైన చెట్టులో కాదు, వేరులో, వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదే. జ్ఞాపకము చేసుకోండి, క్రీస్తు నిన్ను భరిస్తున్నాడు. ఆయన సహనాన్ని పరీక్షించకండి, ఆయన ఓర్పుని పరీక్షించకండి. క్రీస్తు నిన్ను భరిస్తున్నాడు. ఎంతకాలము భరిస్తాడో దేవుడు మిమ్మల్ని? ఎందుకు పనికిరాని వారిగా ఇంకా ఎంత కాలము దేవుడు మిమ్మల్ని భరిస్తూనే రావాలి? పనికిరాని కొమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంట? పని చేద్దామమ్మా, మీ పనులు చేయండి, చేయొద్దు అనటం లేదండి, కానీ దేవుని పని కూడా చేయండి అమ్మా. మీ బిడ్డల్ని కూడా అటు విధంగా పెంచండి. నాన్న, ముందు అన్ని పనుల కన్నా దేవుని పని ముందు చేయు నాన్న అని చిన్న వయసు నుండి పెంచండి మీ పిల్లల్ని. డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, సైంటిస్టులు కావాలి, అది కావాలి, ఇది కావాలని పెంచకండి. దేవునికి ఇష్టమైన కుమారుడుగా, ఇష్టమైన కుమార్తెగా పెరగాలని మీరు వారిని పెంచండి. చిన్న వయసులో వారిని మార్గంలో నడిపిస్తే, వాళ్ళు నడవవలసిన త్రోవలో నడిపిస్తే, పెద్దగైన తర్వాత మీ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మా దగ్గరికి ఏడ్చుకొని ప్రార్థనలు చేయమంటే ఏమి లాభం లేదు. దేవుడు అంటున్నాడు, ఏ కొమ్మ అయితే నాయన మా పిల్లలు ఆ యొక్క వేరులో అంటగట్టబడాలి ప్రభు. నాయన మా బిడ్డలు ఆ కొమ్మలు విరచబడకూడదు నాయన ప్రభు. నీ వేరు నుండి దూరము కాకూడదు ప్రభు. నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నాయన ఆ వేరులో నాయన ప్రభు నువ్వు అంటగట్టు పెట్టుకో నాయన ప్రభు. చిగురించాలి ప్రభు. పరిశుద్ధమైన కొమ్మలుగా మేము చిగురించి ఫలించాలి నాయన తండ్రి. అంతేగాని నాయన చిగురించకుండా కీడు చేసేవానికి ప్రతి కీడు చేస్తూ మేము బ్రతికే క్రైస్తవులుగా ఉండకూడదని మేము బ్రతిమాలుతున్నాము నాయన. జ్ఞాపకము చేసుకోండి, ఎవరు మనల్ని భరిస్తున్నారంట? ఎవరు మనల్ని భరిస్తున్నారు? మనం దేవుణ్ణి భరించటం లేదు, దేవుడు మనల్ని. మనుషులకి సహనం కోల్పోతారు కదండి. మరి దేవుడు సహనం కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు అని తెలిసి మనం ఆయన్ని పరీక్షిద్దామా? ఆయన సహనాన్ని మనం పరీక్షిద్దామా? ఆయన ఓర్పుని మనం పరీక్షిద్దామా?
దేవుడు అంటున్నాడు, ఏ కొమ్మ అయితే చిగురించదో ఫలించదో ఆ కొమ్మ నా వేరులో నుండి విరిచి వెయ్యబడుతుంది. పరిశుద్ధమైన కొమ్మే కదా విరచబడ్డది, అపవిత్రమైనది విరచబడ్డది. జాగ్రత్తగా ఉండండి. ముందు ఆయన నీతిని చెప్పండి, వెతుకుతాను. ప్రభువా, ఇదే నా జీవితం నాయన, నీ నీతిని, నీ రాజ్యముని నేను వెతుకుతాను. అది దొరికే వరకు, నేను పొందుకొని ఇతరుల్ని కూడా నాయన ప్రభువా అందులో నడిపించే వరకు నేను ప్రయాస పడుతాను. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. I would request my choir to come onto the dais.